మనం దేవునికి మొదట స్థానం ఇచ్చినప్పుడు మనం దేవునికి ఇష్టమైన వాటిని మనం చేస్తాం, మన ఇష్టానుసారంగా మనం బ్రతకం. దేవునికి ఏదైతే నచ్చుతుందో అది కూడా మనకు నచ్చుతుంది. అలా ఉన్న సందర్భాల్లో దేవుని సహాయం మనకు కలుగుతుంది. నువ్వు ఏ పని అయితే ప్రారంభిస్తావో దాన్ని నువ్వు ఎలాగ ముగించాలనుకుంటావు అలాగే ముగిస్తావు. ఎందుకంటే దేవుని సహాయం నీకు దొరుకుతుంది, దేవుని హస్తం నీకు దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు దేవునికి మొదటి స్థానం ఇచ్చావు కదా, కాబట్టి నువ్వు చేసే ప్రతి దానిలో కూడా దేవుని సహాయం నీకు పరలోకం నుంచి కలుగుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మనకు దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. ప్రతి విషయంలో కూడా దేవునికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తారు. ఆయన నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తారు. నువ్వు ఎప్పుడైతే దేవునికి మొదటి స్థానం ఇవ్వకుండా నీ ఇష్టానుసారం నువ్వు జీవిస్తావో నువ్వు అనుకున్న దాన్ని నువ్వు సాధించలేవు. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ జీవితంలో నువ్వు ముందుకు సాగాలంటే, నువ్వు గొప్ప కార్యాలు నీ జీవితంలో చూడాలంటే, నీ జీవితం సాఫీగా ఉండాలంటే, నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే నువ్వు దేవునికి మొదట స్థానం ఇచ్చే వ్యక్తిగా నువ్వు ఉండాలి. సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. నువ్వు దేవునికి మొదటి స్థానం ఇచ్చి చూస్తే నీకు ఏదైతే కఠినంగా ఉందో దేవుడు దాన్ని సులభతరం చేస్తారు. నేను ఒకానొక టైంలో నేను ఇంటర్మీడియట్ ఫెయిల్యూర్గా ఉన్నా. ఆ సందర్భాల్లో దేవునికి మొదటి స్థానం నేను ఇవ్వలా. కానీ నేను ఎప్పుడైతే దేవునికి మొదటి స్థానం నా జీవితంలో ఇవ్వటం ప్రారంభించానో, యేసు ప్రభువుకు నా జీవితం గురించి మరి మొత్తం తెలుసు, అయినా కూడా నేను మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా నీ చిత్తమే నా జీవితంలో జరుగును గాక, నీ సహాయం నాకు కావాలి అని ఎప్పుడైతే దేవుడిని అడగటం ప్రారంభించానో అప్పటి నుంచి నా జీవితంలో అద్భుత కార్యాలు జరగటం ప్రారంభించాయి. నేను ఏది చదివితే దాంట్లో కాలేజ్ ఫస్ట్, యూనివర్సిటీ ఫస్ట్ వచ్చే విధంగా దేవుడు నన్ను చేశారు. నేను ఏ పని చేస్తే దాంట్లో విజయం నాకు దొరికింది. నేను దేన్ని పట్టుకుంటే పట్టిందల్లా బంగారం అయిందంటారు కదా, ఆ విధంగా ప్రతి దాంట్లో కూడా ఎంట్రన్స్లో టాప్ ర్యాంక్, ఫస్ట్ ర్యాంక్ వచ్చేది నాకు. జాబ్కి అప్లై చేస్తే టాప్ ర్యాంక్స్. మరి ఎక్కడ ఏం చేసినా కూడా దాంట్లో దేవుడు నన్ను తలగానే ఉంచారు, నన్ను తోకగా ఉంచలా. దేవుడు పైవాడిగానే ఉంచారు, నన్ను కిందవాడిగా ఉంచలా. ఎందుకో తెలుసా? నేను దేవునికి మొదటి స్థానం ఇచ్చే వ్యక్తిగా ఉన్నాను కాబట్టి. ఈరోజు నువ్వు కూడా సహోదరి, సహోదరుడా, దేవునికి మొదటి స్థానం ఇచ్చి చూడు, నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తారు. మనం దేవునికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు దేవుడు కూడా మన మీద ఫోకస్ చేసి, ఈ కుమారుడు, ఈ కుమార్తె నన్ను ప్రభువుగా స్వీకరించింది, అన్ని విషయాల్లో నన్నే ముందు పెడుతున్నారు కాబట్టి నేను వీరి జీవితాల్లో వీరి పక్షంగా నేను నిలబడాలి, వీరి పక్షంగా నేను వ్యాజ్యమాడాలి, వీరి పక్షంగా నేను యుద్ధం చేయాలి. వీరి కార్యము అది వారి కార్యం కాదు, నా కార్యం అంటాడు దేవుడు మన పనులని. నా పనులు అవి నీవి కాదు, చేసేది నువ్వే కానీ చేపించేది నేనే అంటారు దేవుడు. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆ విధంగా మనం దేవునికి మొదటి స్థానం ఇద్దాం, దేవుని ద్వారా అద్భుతాలు జరిగించుకుందాం. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.